హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ దసరా సెలవుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవుల్లో మార్పు అంశం తెరపైకి వచ్చింది. 2 రోజుల ముందుగానే దసరా సెలవులు ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వం దృష్టికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో దసరా సెలవులను మార్చాలని ఆయన కోరారు. విద్యార్థులకు దసరా సెలవులు 22వ తేదీ నుంచే ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు 24 నుంచి ఇస్తున్నారు. కానీ పండుగ 22న ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు నుంచే సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు. వాస్తవానికి తెలంగాణలో దసరా సెలవులు ఈ నెల 21 నుంచి మొదలవుతున్నాయి. ఏపీలో కూడా ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇస్తే కనుక మరో 2 రోజులు సెలవులు కలిసొస్తాయంటున్నారు. అంటే ఈ నెల 21 నుంచి సెలవులు ఇచ్చినట్లు అవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం స్కూళ్లకు, కాలేజీలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే 2 రోజుల ముందు నుంచే ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తే మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లు అవుతుంది. ఈ నెల 22 నుంచి కనుక ఇస్తే దాదాపు 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 21 ఆదివారం కాబట్టి మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.